ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తానని అన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు ఆయన. 2019లో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసినా టీడీపీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి జనం ఓడించారని అన్నారు. జగన్తో వ్యక్తిగతంగా ఎలాంటి గ్యాప్ లేదంటున్న ఆర్కేతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత ఆర్కే గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు. అయితే కీలకంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మౌనంగా ఉన్నారు, చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలంటే నేను ఆచితూచి అడుగులు వేయాల్సిందే. దానికి కొంత టైం తీసుకున్నాను తప్ప అజ్ఞాతంలో ఉండటం అనేది ఏమీ లేదు. అంటే నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకుంటున్నాను అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? నేను అందరికీ ఇప్పటికీ చెప్పడం జరిగిందంటే, ఒకవేళ నేనైతే రాజశేఖర రెడ్డి గారి మనిషిని, అందులో సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిలమ్మ గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను ఖచ్చితంగా షర్మిలమ్మ గారు వెంటే నడుస్తాను. ఎందుకు మీరు ఇప్పటికీ అంటే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి తేడా ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పటి వరకు ఆ అబ్బాయితో కలిసి నడిచారు కదా, ఇప్పుడు ఎందుకు విభేదాలు వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పెట్టినటువంటి పార్టీ కోసం నేను ఏం పని చేశాననేది ఈ ప్రపంచం చూసిందండి. నేను ప్రస్తుతం ఇవాళ కారణాలు ఏమన్నా కానివ్వండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను. కాబట్టి రేపు షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని భావిస్తా ఉన్నానండి. మీరు షర్మిల గారితో ప్రయాణం చేస్తానంటున్నారు. ఇప్పటికే ఆమెతో కలిసి చర్చలు సాగించారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏమంటారు మీరు? అదేనండి, షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆమె ఇంకా అఫీషియల్ గా చేరలేదు. షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నా నిర్ణయం ఉంటుంది. మీకు క్లారిటీ ఉందా? అంటే పీసీసీకి చీఫ్ గా రాబోతున్నారు, లేదంటే స్టేట్ కోఆర్డినేటర్ గా రాబోతున్నారు? నాకు అంత క్లారిటీ లేదండి. షర్మిలమ్మ గారు తీసుకునే నిర్ణయం ఏమన్నా కానివ్వండి, ఆమె ఏ రూపానైనా సరే తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, ఆమె అంటూ వస్తే మాత్రం నేను ఆమె అంటే నడుస్తాను. మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంగళగిరిలో 2 సార్లు గెలిచినటువంటి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ మీకే సీట్ ఇస్తామనేది అధిష్టానం చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? నేను వెనక్కి వెళ్ళనండి. తిరిగి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేనే లేదు. నేను ఇంతకుముందే చెప్పున్నా, నేను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటు పులివెందులు కానివ్వండి, మరి మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, పులివెందుల్లో ఆయన పోయి కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసుకొని వచ్చారు. అలాగనే ఇక్కడ కూడా ఇది కూడా మరో పులివెందులే ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇక్కడ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 1200ని 500కి చేసి, 500ని 350 చేసి, 350ని 125 చేసేదలికేనే పుణ్యకాలం కాస్త అయిపోయింది. అయినా కూడా ఆ 125 కోట్ల రూపాయలకి జీవో తెచ్చుకొని, ఆ జీవో నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని టెండర్లకు వెళ్లి ఆ పనులు దగ్గర పూర్తయ్యే రోజు వచ్చినప్పటికీ కూడా పైసా కూడా నిధులు ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కలవటం, ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పడం, ధనంజయ రెడ్డి గారి చుట్టూ తిరగటము, నిధులు లేమని వాళ్ళు చెప్పటం, ఎన్ని చెప్పినా చేసినా ఒకటైతే మనం గుర్తుంచుకోవాల్సిందే, 2019 ఎన్నికల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు మంత్రిగా ఇదే మంగళగిరి నుంచి పోటీ చేసినా కూడా వాళ్ళు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు ఓడించారండి. మళ్ళా తిరిగి మనం కూడా అదే పని చేస్తే, అభివృద్ధి చేయకపోతే ఇక టీడీపీకి వైసీపీకి తేడా ఏముంది? అందుకనే నిధులు రాకపోయినా కూడా మేము కష్టపడి సొంత డబ్బులు 10 కోట్ల రూపాయల దాకా కాస్త అటు ఇటుగా మేము బయట నుంచి తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు సర్దినా కూడా ఇవాళ పనులు చేసుకోగలిగాము. అయినా కూడా నిధులు రాకపోతే ఇంకెంతకాలం అని మేము చేయగలుగుతాం? ఎందుకంటే టైం వచ్చేసింది, నోటిఫికేషన్ రాబోతా ఉంది, కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఈ టైంలో వెళ్లి బతిమలాడుకున్నా కూడా ఆయన ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నిధుల గురించి మాట్లాడకపోతే బాధ వేసిందండి. అది కరెక్ట్ కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీతో మాట్లాడినప్పుడే మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఆత్మ బంధువు లాంటి వారు, నేను అసలు వైసీపీని వీడే ప్రసక్తే లేదని. ఇంతలోనే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటారు?
గ్యాప్ అనేది అంటే అదే చెబుతున్నామండి. నేనేమన్నా వ్యక్తిగతంగా నేను గ్యాప్ తీసుకున్నానా? తీసుకోవాలా. ఆయన ఎలా అయితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పనిచేసుకుంటా ఉన్నారో, అదేవిధంగా మంగళగిరిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టే నిధులు రాకపోయినా కూడా నేను పనిచేశానండి. అది ఏం పనిచేశాను అనేది ఇవాళ మంగళగిరిలో అందరికీ తెలుసు. మీరు బయటకు వెళ్ళి ఎవరిని అడిగినా కూడా వాళ్ళైనా చెప్పగలుగుతారు. అలాంటి అంత పనిచేసినా కూడా సహాయ సహకారాలు లేకపోవడం అనేది బాధాకరమైన. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే ఈ పని అంతా చేశారంటారు మీరు? జీవో ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు తప్ప, అదే చెబుతున్నామండి, 125 కోట్ల రూపాయలకి 10 పైసలు కూడా ఇవ్వకపోతే ఇంకా ఏమి ముందుకెళ్ళగలుగుతామని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి ఇక్కడే స్పష్టం చేశారు, అంటే గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్కేకి మంత్రి పదవి ఇస్తామని. ఆ పదవి ఇవ్వకపోవడంతోనే ఈ రోజు అధిష్టానం మీద తిరుగుబాటు ఎగరవేశారు, పార్టీ మారే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అంటారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది కానే కాదండి. ఎందుకంటే ఒకవేళ అదే మీరు అనుకునేటట్లయితే అది తప్పు అంటాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 2 సార్లు మంత్రులు మార్చారు, 2వ సారి కూడా మార్చారు. అప్పుడే నేను అడుగుండేవాడిని కదా ముఖ్యమంత్రి గారిని, అప్పుడే నా నిర్ణయం మారి ఉండేది కదా. ఒకవేళ పదవి కోసం ఉండేవాడిని అయితే అది కరెక్ట్ కాదండి. షర్మిల పార్టీ రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా తాను ఆ పార్టీలో చేరతాను, అయితే ఆ పార్టీలో ఎలాంటి పాత్ర ఉండబోతుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది అనేది ఆర్కే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో కృష్ణ, ఎన్టీవీ.